రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, గాలి కొదేసన్నా ఏలేటి అధికారం కోసం తప్ప అధికారం కోసం తప్పుడు హామీలు ఇచ్చారు, నెరవేర్చక పిచ్చిగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలపైన బీజేపీ ఎల్పీ నేత ఏలేటి. ఇక నిన్న ఏటి భాష ఇట్లా మాట్లాడితే మన తుమ్మల గారు ఏమంటారు చూడండి ఒకసారి. ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నారంట. ఎకరానికి 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తున్నాం. బీజేపీ నేతల రైతు దీక్ష పైన మండిపాటు, మీరు ఇవ్వండి అంటూ మంత్రి తుమ్మల సవాల్. ఊరినియా రైతు భరోసా వస్తున్నా అదే ఎవరికైనా రైతులకు, అది కూడా 7,500 అంట ఒక ఎకరానికి. కేసీఆర్ 5,000 ఇస్తే వీళ్ళు 7,500 ఇస్తున్నారంట, ఇచ్చిరంట ఆల్రెడీ. ఒక్కరికైనా వచ్చిందా ఈ రాష్ట్రంలో? ఒక్కరికైనా 7,500 రూపాయలు ఒక ఎకరాన్ని చొప్పున ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారో అన్ని లక్షల మందిలో ఒక్కరికైనా ఈ 7,500 రూపాయలు వచ్చినాయా? రాలే. కానీ సిగ్గు లేకుండా ఇట్లా మన మంత్రులు అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఈ రాష్ట్రమే ఒక అబద్ధాల ముఖ్యమంత్రి ఆధీనంలో పరిపాలన నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే మరి మంత్రులు ఏం చెప్పాలి? అబద్ధాలకు అబద్ధాలు, మొత్తం ప్రభుత్వమే అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉన్నది. అసలు 5,000 దిక్కు లేదు, 7,500 దిక్కు లేదు, ఏది దిక్కు లేదు అని చెప్పేసి రైతులు చూస్తూ ఉంటే మేము ఆల్రెడీ 7,500 రూపాయలు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నాడు. ఇది ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఇక ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేది.